హలో గైస్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. అండ్ వెల్కమ్ టు సినీ హారం. ఇది మన ఫస్ట్ వీడియో. Oh, come on. Oh, no. ఇందులో మనం మాట్లాడబోయేది ఒక స్టార్ గురించి. ఆయన గురించి సౌత్లోనే కాదు, ఇండియాలో ఎక్కడా కూడా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆయన పేరు చెప్తే చాలు, పండక్కి కొన్న కొత్త బట్టలు కూడా చింపేసుకుంటారు చాలామంది. హీజ్ ఎ స్టార్ అని కొంతమంది, హీజ్ ఎ లీడర్ అని కొంతమంది, హీజ్ ఎ డెమి గాడ్ అని కొంతమంది, ఇలా ఎన్నో రకాలుగా ఆయన్ని చూస్తారు. హీజ్ నన్ అదర్ దాన్ తలపతి విజయ్. ఈ ఎలివేషన్ విన్నాక కొంతమంది రియాక్షన్ ఇలా ఉండొచ్చు, ఇంకొంతమంది రియాక్షన్ ఇలా ఉండొచ్చు. బట్ ఈ రెండు ఒపీనియన్స్ని బ్యాలెన్స్ చేయడమే ఈరోజు సినీహారం మెయిన్ గోల్. మీరు అనుకోవచ్చు, మొన్న నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నాను, కానీ నా నేటివ్ స్టేట్ ఒడిశా. అండ్ ఈ వీడియో ఒక తమిళ్ స్టార్ గురించి చేస్తున్నా. మర్చిపోయారేమో, ఈ విషయంతో పాటు నేను ఇంకో విషయం కూడా చెప్పా. సినిమా అనేదానికి కంట్రీ, స్టేట్, కాస్ట్, రిలీజియన్, లాంగ్వేజ్ ఇవి దేనితో సంబంధం ఉండదు అని. ఫ్లాష్ బ్యాక్. ఇలా చాలా మాట్లాడుకుందాం, ఓన్లీ సినిమా రిలేటెడ్. సో ఇంకా లేట్ చేయకుండా మొదలెడదామా? తలపతి విజయ్. ఇందాక చెప్పినట్టే ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు ఆయనది. వితౌట్ ఎనీ డౌట్స్ తెలుగులో మన పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎలాగో తమిళ్లో ఆయన క్రేజ్ అలా. అంటే వేరే స్టార్లకి క్రేజ్ లేదని నేను చెప్పట్లేదు, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. నేను ఈయన మూవీస్ ఎక్కువగా ఏమీ చూడలేదు, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు నేను చూసిన సినిమాల్ని. బట్ చూసిన కొన్ని మూవీస్కే నేను కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఓన్లీ బికాజ్ ఆయనకి తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది, ఒక చామ్ కనిపిస్తుంటుంది, ఆయన మాట్లాడితే వినాలి అనిపిస్తుంది. ఆయన ఫిలిం వస్తుందంటే ఒక మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటుంది నాకైతే. బట్ ఈయనలో నాకు నచ్చనిది సమ్ క్రింజ్నెస్. ఎందుకో ఈయన ఎమోషనల్ యాంటిక్స్ అన్నీ బాగుంటాయి, కనెక్ట్ అవుతాం, రిలేటబుల్గా కూడా ఉంటాయి. బట్ ఈయన కామెడీలో కొన్ని ఎక్స్ప్రెషన్స్, యాంటిక్స్ అండ్ సమ్ మేనరిజమ్స్, ఆ డైలాగ్ డెలివరీ చూసినప్పుడు ఇలా అనిపిస్తుంది, కలాం గారు కలలు కనమన్నారు, కథలు దే. స్టిల్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎందుకంటే నాకు ఏదో ఒక హీరో పట్ల అబ్సెషన్ లేదు కాబట్టి. ఐఎమ్ ఎ సినిమా లవర్. నాకు సినిమాలో మ్యాక్స్ పార్ట్స్ కనెక్ట్ అయితే చాలు, ఆ సినిమాని నేను లైక్ చేసి నా నెత్తిన పెట్టేస్తా. అసలు నాకు ఈ వీడియో చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా తెలుగులో ఒక్కడు సినిమా రిలీజ్ అయింది, అలాగే తమిళ్లో ఒక్కడు సినిమా రీమేక్ అయిన గిల్లీ కూడా రిలీజ్ అయింది. అంతే, ఇక స్టార్ట్. అటు తమిళ వాళ్ళు గిల్లీ ఈజ్ ద బెస్ట్ అని, ఇటు తెలుగు వాళ్ళు ఒక్కడు ఈజ్ బెస్ట్ అని ట్విట్టర్లో రచ్చ, ఇన్స్టాలో రచ్చ, యూట్యూబ్లో రచ్చ, స్నాప్చాట్లో లేదులేండి, మేబీ మహేష్ బాబు ఫ్యాన్స్ అండ్ తలపతి ఫ్యాన్స్ స్ట్రీక్ మెయింటైన్ చేయడంలో బిజీగా ఉన్నారనుకుంటా. బట్ నా ఒపీనియన్ ఏంటని మీరు అడిగితే, ఒక్కడు ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే ఒక్కడులో ఆల్ టెక్నికల్ వర్క్స్ ఆర్ పర్ఫెక్ట్లీ డన్. ఆ సినిమాలో ఉన్న పేసింగ్, కట్స్, షార్ట్స్, టెన్షన్ బిల్డింగ్ అండ్ బ్యాంగర్ లోడ్ చేసే విధానం, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్. గిల్లీ విషయానికి వస్తే సేమ్ ఇందాక చెప్పినట్టే, దోస్ యాంటిక్స్ ఇన్ కామెడీ, దో స్క్రీన్ మేనరిజమ్స్ అండ్ ఆల్ అవన్నీ పక్కన పెట్టేయండి. ఒక్కడులో ఉన్నంత టెక్నికల్ వర్క్ పర్ఫెక్షన్ ఇందులో తగ్గాయనే చెప్పాలి. ఒక్కడులో అన్ని షార్ట్స్ స్టోరీ టెల్లింగ్ వేలో వెళ్తూ ఉంటాయి, కానీ గిల్లీలో అలా కాదు, ఫాస్ట్ కట్స్తో వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ గిల్లీలో టెన్షన్ బాగానే హోల్డ్ చేశారు, కానీ హీరో హీరోయిన్ల మధ్య లవ్ యాంగిల్లో ఎమోషన్ అస్సలు ఉండదు. క్లైమాక్స్లో కూడా ఒక్కడికి చాలా పెద్ద స్టోరీనే సెటప్ చేస్తారు, కానీ గిల్లీలో సెటప్ అంతేం ఉండదు, ఒక రష్లో ఎండ్ అయిపోతుంది. ఇవే కాదు, ఇలాంటి స్టఫ్ విజయ్ గారి దగ్గర చాలానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జిల్లా, భైరవ, సర్కార్ అండ్ సమ్ అదర్. థలైవా తేరీ గురించి మాట్లాడితే, ఈ 2 ఫిలిమ్స్ నా ఒపీనియన్ వరకు చూస్తే ఇట్ ఈస్ సేవ్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ తలపతి విజయ్. ఐ ఫౌండ్ నథింగ్ ఫ్రెష్నెస్ ఇన్ ద స్టోరీ అపార్ట్ ఫ్రమ్ ద ఎలివేషన్ సీన్స్. ఈ ఒపీనియన్ చాలామందికి నచ్చకపోవచ్చు. ఐ డోంట్ లైక్ తేరీ మూవీ. నాకేమైనా నచ్చింది ఉందంటే ఇట్ ఈస్ ఓన్లీ ద ఫాదర్ డాటర్ సీన్స్ and the hospital scene and the scene followed after that. Coming to his best performances, నేను విజయ్ గారి రీసెంట్ ఫిలిమ్స్ అన్నీ చూశాను, స్టార్టింగ్ ఫ్రమ్ అదిరింది ఆర్ మర్సల్. ఈ సినిమా కూడా రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంటుంది, బట్ ద ఎమోషన్ పార్ట్ చాలా వరకు డామినేట్ చేస్తుంది. అండ్ ద ఫ్లాష్ బ్యాక్ సీన్స్లో ఎమోషనల్ కంటెంట్ అండ్ తలపతి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. దాని తర్వాత బిగిల్. ఇది నేను థియేటర్లో చూసిన ఫస్ట్ తలపతి సినిమా. మూవీ స్టార్టింగ్లో ఆ క్రింజ్ మేనరిజమ్స్ చూసి పోయా మోసం అయిపోయాంరా బాబు అనుకున్నా. బట్ వెన్ రాయప్పన్ టేక్స్ ఎంట్రీ, ఐ వాజ్ టోటలీ హుక్డ్ టు ద స్క్రీన్ ఓన్లీ బికాస్ ఆఫ్ తలపతి స్వాగ్ అండ్ యాక్టింగ్. ఒక్కసారిగా ప్రాణం వచ్చింది.
అక్కడి నుంచి ఇట్ వాస్ పార్ట్లీ ఎంటర్టైనింగ్ అండ్ ఇట్ ఎండ్స్ ఆన్ ఎ కమర్షియల్ నోట్. సర్కార్ విషయానికి వస్తే ఒక మంచి కాన్సెప్ట్, టోటలీ లెట్ డౌన్ బై ద పూర్ డైరెక్షన్ అండ్ బీటెన్ టు డెత్ సీన్స్. అండ్ తలపతిని యాక్టర్గా చూసిన వాళ్ళకి కాస్త హీరోయిజం ఓవర్ అయిందేమో అనిపిస్తుంది. ఫ్యాన్గా చూస్తే అవేమీ కనిపించవు. నౌ కమింగ్ టు ద మూవీ విచ్ మేడ్ మీ ఎ ఫ్యాన్ ఆఫ్ తలపతి విజయ్ ఈజ్ లోకేష్ కనగరాజ్ మాస్టర్. ఇందులో కూడా కొన్ని క్రింజ్ మూమెంట్స్ ఉంటాయి, అస్సలు డిస్టర్బింగ్గా ఉండవు. ఇన్ఫ్యాక్ట్ అసలు నోటీస్లో కూడా రావు. ఫర్ ద ఫస్ట్ టైం ఐ ఎంజాయ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఆఫ్ తలపతి విజయ్స్ పర్ఫార్మెన్స్. అఫ్కోర్స్ ఆ మూవీ నచ్చడానికి ఇంకో మెయిన్ రీజన్ విజయ్ సేతుపతి. అన్డౌటెడ్లీ ద బెస్ట్ విలన్ క్యారెక్టరైజేషన్. స్టోరీ నార్మల్ అయినా సరే లోకేష్ ఫుల్ మీల్సే పెట్టాడు థియేటర్లో. స్పెషల్ మెన్షన్ టు అనిరుద్ బీజిఎం. ఏముంటుంది అసలు. అనదర్ ఫిలిం ఐ ఎంజాయ్డ్ తలపతిస్ పర్ఫార్మెన్స్ వాజ్ బీస్ట్. ఇప్పుడు చాలామంది లాజిక్స్ గురించి మాట్లాడతారు, బట్ నేను ముందే చెప్పా, ఐ జస్ట్ ఎంజాయ్డ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ తలపతి. కామెడీ కూడా బాగుంటుంది, టైం పాస్ మూవీ. సరే అంత బాగుంది అనే టైంలో అది 1983 కాదు, 26 సెప్టెంబర్ 2021 ఏ కల్ట్ వాజ్ అనౌన్స్డ్. వారిసు, డైరెక్టెడ్ బై వంశీ పైడిపల్లి, ప్రొడ్యూస్డ్ బై హార్ట్ కింగ్ మామ. అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు చూద్దాంలే రిలీజ్ అవ్వని అనిపించింది, కానీ ఒక్కసారి కంటెంట్ వదిలాక అయిపోయావు ఇక అంతే. అసలు రష్మిక ఎందుకు ఉంది, అసలు ఎందుకు ఒప్పుకున్నారు ఈ సినిమాని, అసలు డబ్బులు ఎవడు పెట్టాడు ఈ సినిమాకి. అసలు ఈ సీన్లో ఏం చేశాడు తలపతి, ఏం చెయ్యాలనుకున్నాడు? బ్రో థాట్ ఇట్స్ ఎ జోక్, బట్ బ్రదర్ ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ ఎ జోక్. కానీ వంశీ గారి ఒక్క స్టేట్మెంట్ నాకు చాలా నచ్చింది. సీరియల్స్ ఎన్న సీరియల్, వై ఆర్ యు డిగ్రేడింగ్ సీరియల్స్, వై ఆర్ యు డిగ్రేడింగ్ టీవీ సీరియల్స్? యు నో హౌ మెనీ పీపుల్ ఇస్ కీపింగ్ ఎంగ్రాస్డ్ ఇన్ ది ఈవినింగ్స్. యా ఇట్స్ రైట్. ఈ సినిమాని సీరియల్తో కంపేర్ చేయకూడదు, అది సీరియల్కే అవమానం. ద నెక్స్ట్ వన్ ఈజ్ లియో. దీస్ షోడ్ ద రియల్ పర్ఫార్మెన్స్ సైడ్ ఆఫ్ తలపతి. అఫ్ కోర్స్ స్టోరీ అంతా ఆక్ పాక్ తమలపాక్ అయినా సరే తలపతి యాక్టింగ్కి 100% మార్క్స్ ఇచ్చేయచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్, ఈచ్ అండ్ ఎవ్రీ యాంటిక్ ఈజ్ ఎ జెమ్. అసలు మెయిన్లీ నాకు ఈ సినిమాలో నచ్చింది ఆ కెమెరా వర్క్ అండ్ ద బీజిఎం అండ్ ఆల్సో ద సినిమాటోగ్రఫీ. కలర్ గ్రేడింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. మళ్ళీ నెల్సన్ ఇంకా లోకేష్ లాంటి వాళ్ళతో ఒక మంచి స్క్రిప్ట్ పడితే వేరే లెవెల్ ఉంటుంది. ఇప్పుడు తను ఓన్లీ 2 ఫిలిమ్సే చేస్తాను అని డిక్లేర్ చేశారు, ద గోట్ అండ్ ఇంకోటి ఇంకా అనౌన్స్ కాలేదు. అండ్ ఆల్సో హీఈస్ ఎంటరింగ్ ఇన్ టు పాలిటిక్స్ నౌ. తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ కూడా నాకు చాలా ఇష్టం. ఆయన స్పీచెస్ కొన్ని సబ్ టైటిల్స్తో చూస్తే సూపర్ ఫీల్ ఇస్తాయి. ఎక్స్పెక్టింగ్ ఏ బ్యాంగర్ విక్టరీ లైక్ పవన్ కళ్యాణ్ గారు. ఎనీవేస్ ఇప్పుడు మన తెలుగులో తలపతి విజయ్ని ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు చాలామంది. క్రింజ్ సీన్స్కి ట్రోల్ చేస్తే తప్పు లేదు, బట్ తనకి యాక్టింగే రాదు అనే స్టేజ్ వరకు ట్రోల్ చేయడం తప్పు అంటున్నారు. తన ఎర్లీ స్టేజెస్లో ఇంతకన్నా దారుణంగా ట్రోల్ చేశారు చాలామంది, బట్ హిస్ బౌన్స్ బ్యాక్ ఇట్స్ సంథింగ్ దట్ మేడ్ హిమ్ తలపతి. డిస్క్లైమర్, తలపతి ఫ్యాన్స్ హర్ట్ అయినట్టు నేను ఏమైనా మాట్లాడుంటే ఐఎమ్ సారీ. బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ సినిమాస్ అండ్ బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ తలపతి విజయ్, ఐ వాంట్ టు సే ఓన్లీ వన్ థింగ్, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పాండింగ్. ఇంకా మనం రీజనల్ పీపుల్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే స్టఫ్ ఇస్తామంటే ఇట్స్ నాట్ ద రైట్ టైం ఫర్ ఎ రైట్ స్టార్. కొటేషన్ బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. మన స్టోరీ టెల్లింగ్ అనేది అందరికీ ఏపీఎల్ అవ్వాలి, మనకి మాత్రమే కాదు. అలా అని హాలీవుడ్ లెవెల్లో మూవీస్ తీయమని నేను చెప్పట్లేదు. మన మూవీస్ని ఎక్కువ మందికి అర్థమై ఎక్కువ మంది ఇష్టపడే వేలో చెయ్యాలి అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పటి చాలా బ్లాక్ బస్టర్ స్టోరీస్, ఇప్పటి డిజాస్టర్స్. నథింగ్ అండి, టైంతో పాటు మనం కూడా ఇవాల్వ్ అవ్వాలి అంటున్నా, అంతే. ఇంతటితో ఈరోజు పంచాయతీ క్లోజ్ చేసేద్దాం. అటక మీద నుంచి ఇంటి లోపలికి వచ్చేయండి, తినండి, నీళ్లు తాగండి, మళ్ళీ ఈ వీడియో చూసి ఇంకో వ్యూ పెంచండి, లేకపోతే రెస్ట్ తీసుకోండి. హ్యాపీ శనివారం ఫ్రమ్ సినీహారం, లాగింగ్ అవుట్. ఇప్పుడు నువ్వు ఏమన్నా అంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. బాయ్ బాయ్.